నమస్కారం. తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి వచ్చేసింది. ఊళ్ళకు వెళ్లే ప్రయాణికులతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. అయితే ఈసారి ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు ప్రయాణికుల కోసం ఎలాంటి ఆఫర్లు ప్రకటించాయి? ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ నుంచి సామాన్యుడిని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీఎస్ఆర్టీసీ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8,432 ప్రత్యేక బస్సులను పండుగ కోసం రంగంలోకి దింపింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే గతంలో స్పెషల్ బస్సుల పేరుతో 50% అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ ఈ 2026 సంక్రాంతికి కేవలం సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మీరు హైదరాబాద్ నుండి మీ ఊరికి వెళ్ళడానికి, తిరిగి రావడానికి అంటే రౌండ్ ట్రిప్ ఒకేసారి టికెట్ బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్ ధరపై 10% రాయితీ ఇస్తున్నారు. సుమారు 6,431 పైగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే, ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు ఇంకా తగ్గలేదు. హైదరాబాద్ నుండి విశాఖకు బస్సు టికెట్ ధర ఏకంగా 5,000 నుంచి 7,000 వరకు పలుకుతోంది. ఇది విమాన ప్రయాణం కంటే ఎక్కువ. ప్రభుత్వాలు ఎన్ని బస్సులు వేసినా ప్రైవేట్ ఆపరేటర్లపై నిఘా పెట్టడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు రద్దీ వల్ల టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. మీ ప్రయాణాన్ని కనీసం 3 గంటల ముందుగానే ప్లాన్ చేసుకోండి. సంక్రాంతి 2026 కోసం రైల్వే శాఖ కూడా మునుపెన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి ప్రయాణికులకు రైల్వే శాఖ నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ కూడా చెప్పింది. బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్యుడి ప్రయాణాన్ని సుఖమయం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే భారీ ప్లాన్ తో ముందుకొచ్చింది. సంక్రాంతి రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది ఏకంగా సుమారు 600 వరకు ప్రత్యేక రైళ్లను వివిధ విడతల్లో ప్రకటించింది. గతంతో పోలిస్తే ఇది చాలా పెద్ద సంఖ్య అని చెప్పవచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లపై రైల్వే ప్రత్యేక దృష్టి సాధించింది. సికింద్రాబాద్, వికారాబాద్ మరియు లింగంపల్లి నుండి కాకినాడ టౌన్, నరసాపూర్, తిరుపతి, శ్రీకాకుళం, అనకాపల్లి మరియు విశాఖపట్నం మార్గాల్లో అత్యధిక సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 8 నుంచి 20 మధ్య అందుబాటులో ఉంటాయి. చాలా మంది ప్రత్యేక రైళ్లంటే కేవలం ఏసీ కోచ్లే ఉంటాయని అనుకుంటారు. కానీ ఈసారి రైల్వే అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్ లో 3 ఏసీ కోచెస్ తో పాటు సామాన్యుల కోసం స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఈ సంక్రాంతికి అతిపెద్ద హైలైట్ ఏంటంటే భారత రైల్వే తన ప్రతిష్టాత్మక మొదటి వందే భారత్ స్లీపర్ రైలును జనవరి 2026లో ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తోంది. పండగ ప్రయాణంలో ఇది ఒక సరికొత్త అనుభూతిని అందించబోతుంది. ఏదైతేనేం రైల్వే శాఖ తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయితే టికెట్ల కోసం మీరు IRCTC అధికారిక వెబ్సైట్ లో ఇప్పుడే చెక్ చేసుకోండి. ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి, కానీ ప్రయాణికులుగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. సురక్షితంగా మీ ఊరు చేరుకోండి, పండుగను ఆనందంగా జరుపుకోండి. ఈ సమాచారం మీ మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.